ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన మంత్రాన్ని అయితే చెప్పబోతున్నాను. మనం చేసినటువంటి, మనకి తెలిసి తెలియకుండా మనం చేసేటటువంటి పాపకర్మలను తొలగించేటటువంటి ఒక అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రం అన్నమాట. మన పూర్వజన్మలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, తెలిసి తెలియకుండా కొన్ని పాపాలనేవి చేసేస్తూ ఉంటామన్నమాట. అంటే మనకి తెలియకుండానే కొంతమంది చెడు చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా సరే మన మేలు నలుగురికి, అంటే మేలు ఎలా వస్తుందో అలాగే కీడు చేసినా కూడా అలానే వస్తుందన్నమాట. మనం తెలిసి తెలియకుండా చేసేటటువంటి ఆ చెడును తొలగించేసేటటువంటి అద్భుతమైన వారాహి మంత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మనం ఎప్పుడు కూడా మన నలుగురికి మేలు చేస్తేనే మన వెంట ఆ నలుగురు వస్తారు. అలాగే మనం ఎవరికైనా కీడు చేసామంటే అదే మన వెండంటే చుట్టుకుని ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వాటిని ప్రోత్సహించవద్దు. మరొక విషయం ఏంటంటే, చాలామంది తెలియకుండా కొన్నిసార్లు మన స్వార్థం కోసం, మన అవసరాల కోసం పొరపాట్లు కానీ, తప్పులు కానీ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా తీసివేసేటటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రం గురించి ఈరోజు తెలియజేయబోతున్నాను. అయితే ఈ మంత్రాన్ని 5 రోజుల పాటు ఉదయం, సాయంత్రం కంటిన్యూస్గా 108 సార్లు అయితే జపించాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. 1 లైన్ అన్నమాట. ఈ మంత్రం వచ్చేసి దీనికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవి ఖచ్చితంగా తెలియచేస్తాను. మీరు కుదిరిన వారు ఉదయం పూట తెల్లవారుజామునైనా జపించవచ్చు, లేదంటే రాత్రి వేళ పడుకోబోయే ముందు అయినా సరే జపించవచ్చు. ఎప్పుడైనా సరే 2 పూట్ల జపించడానికి ప్రయత్నం చేయండి. 108 సార్లు అయితే జపించండి. నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని జపించకూడదు. మీరు చేయవలసిందంట కంటిన్యూస్గా 5 రోజుల పాటు ప్రతిరోజు జపించండి. మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు కావచ్చు, శనిగ్రహ పీడలు కావచ్చు, లేదా ఎలాంటి శత్రు పీడలున్నా సరే మొత్తం తొలగించబడేటటువంటి అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రం అన్నమాట. ఇది ఒక్కసారి చెప్తే పోతుందని అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనం పోయినా సరే మళ్ళీ చేసేటటువంటి అవకాశము, సమయం అనేది రాకుండా చూసుకోవాలన్నమాట. ఎదుటి వారికి కీడు జరగకుండా ఉండాలని మన మనసులో ఆ వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి. ఖచ్చితంగా మీ యొక్క శని దోషాలు కావచ్చు, మీ యొక్క పాపకర్మలు కావచ్చు, మొత్తం కూడా తొలగించబడతాయి. ఎప్పుడు కూడా పాపం అనేది 10 అవుతూ ఉంటుందని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే మనకి తెలిసి చేస్తే అది ఎక్కువ అవుతుంది. తెలియక పొరపాటు చేస్తే దాన్ని ఎవరైనా క్షమిస్తారు. తెలిసి కావాలని చేశామంటే అది మనకే చుట్టుకుంటుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దు. ఇప్పుడు మీ అందరికీ కూడా జపించాల్సిన మంత్రం ఏంటంటే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా చదివి వినిపిస్తున్నాను చూడండి. ఎవరు కూడా ఈ తప్పులనేది పోకుండా ఈ మంత్రాన్ని జపించండి. అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుంది. ఆ మంత్రం వచ్చేసి ఓం వారాహి వదనాయే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం వారాహి వదనాయే నమః. ఓం వారాహి వదనాయే నమః. ఓం వారాహి వదనాయే నమః. ఓం వారాహి వదనాయే నమః. ఖచ్చితంగా 108 సార్లు జపించండి. మనకి వచ్చేటటువంటి పాపకర్మల వల్ల మనకు తెలియకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. మనకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగించబడినట్లయితే మనకి చక్కని ఆరోగ్యం, ఐశ్వర్యం, మహానందం కలుగుతాయి. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. అంటే ఖచ్చితంగా ప్రాయోచితంతో కనుక ప్రయత్నించినట్లయితే అవి తొలగిపోతాయి. అప్పుడే మనకంతా కూడా కలిసి వస్తుంది. దానికోసమే మీకు ఈ మంత్రం అనేది తెలియచేయడం జరుగుతుంది. దీనివల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉందని అనుకోవద్దు. మీకు ఎలాంటి పాపాలు మీ దరి చేరకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి మొత్తం కూడా పోతాయి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.